నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల్లో ఒక్కడిగా జీవించే తనను ఆదరించి ఆశీర్వదించాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మరాఠీ అనిల్ కోరారు. పార్టీ కార్యకర్తలు మద్దతుదారులతో కలిపి ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనిల్ మాట్లాడుతూ మొన్నటి వరకు తన సతీమణి కార్పొరేటర్గా కొనసాగారని, ఆ సమయంలో కాలనీలో 10 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. డివిజన్ ప్రజలు తాను చేసిన అభివృద్ధి పనులను గుర్తించి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కార్పొరేటర్గా కాకుండా ఒక సేవకుడిగా ప్రజలకు సేవ చేస్తానని అనిల్ హామీ ఇచ్చారు. నేను మన ముబారక్ నగర్ కార్పొరేటర్గా ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది. ఎక్స్ కార్పొరేటర్ అయినటువంటి మా భార్య మరియు నేను కలిసి మన ముబారక్ నగర్లో చాలా అభివృద్ధి పనులు చేశాము. ముబారక్ నగర్లో సీసీ రోడ్లు మరియు కాలనీల్లో బీటీ రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మించడం జరిగింది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు మన ముబారక్ నగర్లో చేయడం జరిగింది. ప్రజలు ఒక క్షణంలో ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటి ముందు ఆలే మనిషి నేను. ఎవరికైనా ఆపద సమయంలో కానీ వాళ్ళు వచ్చి ఫోన్ చేయగానే వెళ్ళే మనిషి నేను కాబట్టి, మరియు తారక రామనగర్లో ఒక 40 లక్షలతో R&B ఫండ్స్ తోటి 2 కిలోమీటర్స్ రోడ్ వేయడం జరిగింది. అలాగే మళ్ళా లక్ష్మీప్రియ నగర్, గంగాస్థాన్, ముబారక్ నగర్లో మ్యాక్సిమంగా లక్ష్మీప్రియ నగర్ టు గంగాస్థాన్, గంగా గాయత్రి, జనప్రియ నగర్ కాలనీలలో ఇప్పుడు పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవి మనం శాంక్షన్ చేయించినట్టువే. ఇప్పుడు ఆ జరుగుతున్న పనుల వివరాలు మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు సార్ ఆధ్వర్యంలో నిర్వహించినాయి. కాబట్టి అవి వచ్చేసి ఇంచుమించు 8.5 కోట్ల నుంచి 9 లక్షల డబ్బులు మున్సిపాలిటీ మరియు పంచాయతీరాజ్ నుంచి వచ్చిన నిధుల నుంచి ఈ వర్క్ చేయించడం జరుగుతుందన్న. అందరూ ఒకటే విషయం గమనించుకోవాలన్న, అభివృద్ధి చేయాలంటే నన్ను గెలిపించి మీరు నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. మీరు ఇలా ఎల్లవేళలా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నిల్చుండే వ్యక్తిని మీ అనిల్ అన్న. నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తారక గ్రామంలో నగర్లో 1 ఎకరంలో మన యాదాద్రి పార్కు మరియు మన ముబారక్ నగర్ డిజైన్లో ఓపెన్ జిమ్ మరియు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మరియు పింఛన్లు 159 మందికి కొత్త పింఛన్లు ఇప్పించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎవరు ఒక పింఛన్ కానీ ఇవ్వడం లేదు. కాబట్టి అందరు ప్రజలు గమనించాలి. ఎవరిని గెలిపిస్తే మంచిగా ఉంటుందో మీరే ఆలోచించి నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. జై తెలంగాణ.